అందరికీ నమస్కారాలు. ముందుగా కృష్ణాష్టమి యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో. హిందూ సాంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకత వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంతకీ ఆ రోజు కృష్ణునికి ఎలా పూజ చేయాలి తెలుసుకుందామా? శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపు కుంకుమలు, పూజాగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వెయ్యాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైన ఆ సమయానికే పూజ సాగేలా చూసుకోవాలి. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించిన శుభమే. కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్పించాలి. కృష్ణాష్టమి రోజున ఉపవాసము, జాగరణ చేస్తే ఆచారం ఉంది. కాబట్టి కృష్ణుని కూడా సాత్వికమైన ఆహారాన్ని నివేదిస్తారు. వడపప్పు, పానకం, పళ్ళు వంటి నివేదనలు సాధారణం. వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు, వెన్న, మీగడలు కూడా ప్రసాదంగా సమర్పించుకోవచ్చును. మరికొందరు బాలింతలు పెట్టే మినప్పిండిని పంచదార కలిపి పెడుతూ ఉంటారు. దయచేసి కృష్ణుడికి చెప్పిన ప్రసాదాలన్నీ చేసి నివేదిస్తే చాలా మంచిది. అలాగే అటుకులు కూడా కృష్ణుడికి చాలా ఇష్టము. అటుకులతో చేసిన ప్రసాదాలు ఏదైనా కూడా స్వామికి నివేదనగా చేయడము మన ఆచారం. దయచేసి కృష్ణాష్టమి గురించి తెలుసుకున్నారు కదండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.